మనకు తెలిసి మనకు అనుభవంలోకి వచ్చిన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంటాయి? మెదడు నుంచే అని తెలుసు. పైగా ఆ జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితమని ఇన్నాళ్ళు అనుకున్నా. కానీ జ్ఞాపకాలు మెదడులో మాత్రమే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లోనూ స్టోర్ అవుతున్నాయని తాజాగా తేల్చారు శాస్త్రవేత్తలు. ఈ మెమరీ ఫంక్షన్స్ విషయం సంచలనం రేపుతుంది. మనిషి శరీరంలో మెదడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ 21వ శతాబ్దంలోనూ మనకు మెదడు గురించి స్వల్పంగానే తెలుసు. నిజానికి మనకు అంతరిక్షంలోని విశ్వాంతరాల గురించి ఎంత తెలుసో మెదడు గురించి అంతే తెలుసు. సముద్రాల అట్టడుగు గురించి ఎంత తెలుసో మనిషి మెదడు గురించి అంతే తెలుసు. అంటే మనకు మెదడు గురించి తెలిసింది కేవలం 10% అంటే అతిశయోక్తి కాదని అంటున్నారు పరిశోధకులు. తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత అన్నది వారి ఉద్దేశం. శరీరంలోని పైభాగంలో తలలో భద్రంగా ఉండేలా, అక్కడి ద్రవంలో తేలియాడేలా శరీర నిర్మాణం చోటు చేసుకుంది. మెదడు నిర్మాణం చాలా కీలకం కాబట్టి ప్రకృతి దాని రక్షణకు తలలో అనేక ఏర్పాట్లు చేసింది. మీకు తెలుసా, నెత్తిపై జుట్టు సైతం మెదడులో ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసేందుకు ఏర్పడిందంటే నమ్మగలరా? వినడానికి విచిత్రంగా ఉంటుంది, కానీ మెదడును కాపాడేందుకు శరీరంలో అనేక జాగ్రత్తలు, ఏర్పాట్లు పరిమాణ క్రమంలో జాగ్రత్తగా రూపుదిద్దుకున్నాయి. అసలు విషయానికి వస్తే మనకు కలిగే ఏ అనుభవమైనా అది జ్ఞాపకం రూపంలో న్యూరాన్లు భద్రపరుచుకుంటాయి. అలాంటి కోట్లాది న్యూరాన్లు మెదడులో ఉంటాయి. అవే ఈ జ్ఞాపకాలను స్టోర్ చేసుకుంటాయని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ అది నిజం కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా తెలిసిన విషయాల మేరకు జ్ఞాపక శక్తి అనేది కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాకపోయి ఉండవచ్చని ఈ విషయంలో అధ్యయనం చేసిన అధ్యయనకర్తలు అంటున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు జ్ఞాపక శక్తి పనితీరు మెదడు కణాలకు ప్రత్యేకంగా ఉండకపోవచ్చని సూచించే పరిశోధనను వెల్లడించారు. శరీరంలో మెదడు కణాలు కానీ చాలా ప్రాంతాల్లో కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు కనుగొన్నారు. మెదడు కణాలు కాకుండా ప్రత్యేకంగా మూత్రపిండాలు, నరాల కణజాల కణాలు కూడా జ్ఞాపకాలను నిల్వ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణంగా న్యూరాన్లతో సంబంధం ఉన్న జ్ఞాపక శక్తి వంటి లక్షణాలను ఇవి కలిగి ఉన్నాయని అధ్యయనం నిరూపించింది. ఈ అధ్యయనాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించారు. అధ్యయనం ప్రకారం పరిశోధన బృందం ప్రయోగశాల మెదడు కణాలు కానీ ఇతర కణాల రసాయన సిగ్నల్స్ నమూనాలను, ప్రతిస్పందనల్ని పరిశీలించారు. న్యూరోలాజికల్ మాస్ స్పేస్ట్ ఎఫెక్ట్ ని అంగీకరించడం ద్వారా ఈ కణాలు గుర్తించుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందో లేదో పరీక్షించడానికి శాస్త్రవేత్తలు టీం పరిశోధనలు జరిపింది. కిడ్నీ, నరాలకు సంబంధించిన కణాలు గుర్తించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చివరకు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం సెల్యులార్ మెమరీపై కొత్త విషయాలను పరిచయం చేసింది. మెదడు ఏతర కణాలతో మెమరీ నిల్వ పనితీరును సమగ్రంగా పరిగణించడానికి భవిష్యత్ పరిశోధనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నాన్ న్యూరాన్ మెమరీని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడాన్ని మెరుగుపరచడానికి లేదా గ్లూకోజ్ నిర్వహణ, క్యాన్సర్ కణాలు ప్రతిస్పందన వంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి వినూత్న చికిత్స విధానాలు అభివృద్ధి చెందనున్నాయి. అనేక విషయాల్లో ఈ పరిశోధన కీలక పాత్ర పోషిస్తుందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ పరిశోధన న్యూరాలజీకి సంబంధించిన విప్లవాత్మక ఆవిష్కరణలకు కారణం కానుంది. మెదడు గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. మెదడు కారణంగానే మనిషి అస్తిత్వం ఉంటుంది. ఒక వ్యక్తి గుండె ఆగిపోయినా దాన్ని మరణంగా భావించరు. మెడికల్ టర్మ్స్ ప్రకారం మెదడు పనిచేయడం ఆగిపోయినప్పుడు మాత్రమే మనిషి చనిపోయాడని డాక్టర్లు నిర్ధారిస్తారు. మనిషి శరీరాన్ని సాధారణంగా 2 మెదళ్లు నడిపిస్తుంటాయి. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో దేనికైనా స్విచ్ ఆఫ్ ఉంటుంది, కానీ మెదళ్లకు మాత్రం స్విచ్ ఆఫ్ అంటూ ఉండదు. ఒకటి కాకపోతే మరొకటి పనిచేస్తూనే ఉంటుంది. వైద్య ప్రమాణాల మేరకు పెద్ద మెదడు, చిన్న మెదడు అనే ఈ 2 మెదళ్లు పనిచేయడం ఆగిపోతే మనిషికి మరణించినట్టుగా వైద్య నిపుణులు భావిస్తారు. అందుకే మనం పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఒక మెదడు ఆగిపోయి మరో మెదడు తెరుచుకుంటుంది. దాన్నే మూసుకున్న మెదడు విశ్రాంతి తీసుకుంటుందని గుర్తించాలి. మెలకుగా ఉన్నప్పుడు చూసినా చేసిన పనులన్నీ నిద్రపోయినప్పుడు మెదడు లోపలే విశ్లేషించుకుంటుంది. అవసరం లేని వాటిని తన ఔచిత్యం మేరకు తొలగించుకుంటుంది. అవసరమైన వాటిని న్యూరాన్లలో భద్రపరుచుకుంటుంది. అక్కడ జరిగే ప్రక్రియను శాస్త్రవేత్తలు రీప్లే అని అంటున్నారు. మెదడు ఇలా రీప్లే చేసుకోవడం వల్లే మనిషి ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంటుంది. సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మెదడులోని మెమరీకి చాలా ప్రధానమైన హిపోకాంపస్ అనే ప్రాంతంలో జరుగుతుంది. దీన్ని ఎలుకలపై పరిశోధించినప్పుడు బయటపడింది. ఎలుకలకు ఎంతో ఇష్టమైన మొక్కజొన్న గింజలు తిన్నప్పుడు న్యూరాన్ల యాక్టివిటీ ఒక ప్యాటర్న్ ప్రకారం జరిగింది. ఆపై అది నిద్రపోయినప్పుడు ఆ యాక్టివిటీ ప్యాటర్న్ మామూలు కన్నా 20% వేగంగా జరిగింది. అంటే తన అనుభవాలను అది నెమరు వేసుకుందన్నమాట. ఏ పరిశోధనకైనా ముందుగా మనుషులపై కాకుండా ఎలుకలు, కుందేళ్లు, కోతులు లాంటి జీవులపైనే చేస్తారు. ఆ తర్వాత ప్రయోగ ఫలితాలను మనుషులపై చేసే ప్రయోగాలతో పోల్చుకుంటారు. ఎలుకలు కూడా ఓ నిర్ణయానికి వచ్చే ముందు గత అనుభవాలను రీప్లే చేసుకుంటుందని గ్రహించారు శాస్త్రవేత్తలు. రీప్లే చేసుకున్న తర్వాత అది మామూలుగా కదలడం మొదలు పెట్టడం గమనించారు శాస్త్రవేత్తలు. అంటే అదో నిర్ణయం తీసుకుని అది అమలు చేస్తుందని గుర్తించారు.
ఇక మనుషులపై జరిగిన ప్రయోగాల విషయానికి వస్తే న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 33 మంది వాలంటీర్లపై సరిగ్గా ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఓ టాస్క్ అప్పగించారు. ఆ టాస్క్ మేరకు వారికి అప్పగించిన టాస్క్ తర్వాత నిద్రపోవాలని కోరారు. నిద్రలో వారి మెదడులోని హిపో క్యాంపస్ ను యంత్రాల ద్వారా పరిశీలించారు. వాలంటీర్ నిద్రలో ఉన్నప్పుడు ఆ విభాగం చురుగ్గా పనిచేయడం గుర్తించారు. వారు నిద్రలేవగానే వారికి అప్పగించిన టాస్క్ ను లోపాల లేకుండా పూర్తి చేయడం గమనించారు. మెదడు కొత్త విషయాలను నేర్చుకుంటున్నట్లు దాంట్లో తెలిసిపోయింది. ఇదంతా నిద్రలో జరిగే రీప్లే వల్లనే సాధ్యపడిందని విశ్లేషించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మనం ఎందుకు నిద్రిస్తున్నాము అన్న ప్రశ్న వేసుకోవడం పరిశోధన గురించిన ఆరాటం మొదలైంది. ఈ గుట్టు విప్పే దిశగా అమెరికాలో పరిశోధకులు ప్రయోగాలు జరిగాయి. మనుషుల్లో జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి, ఏదైనా ఎలా నేర్చుకుంటారు లాంటి ప్రశ్నలకు ఈ ప్రయోగాల ద్వారా కొన్ని సమాధానాలు లభించాయి. మెదడు వ్యాధుల బారిన పడ్డవారికి ఉపయోగపడితే పరికరాల అభివృద్ధికి ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో తోడ్పడే అవకాశం ఉంటుంది. మెరుగైన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రూపకల్పనలో ఈ సమాచారం దోహదపడుతుంది. గాయాల పాలైన వారు వేగంగా కోలుకోవడానికి ఇలాంటి ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడి గురించి మనలో చాలా మంది మరీ ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడికి గురి కావడం వల్ల భవిష్యత్తులో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయోనని భయపడుతూ ఉంటారు. అయితే ఇక ఆ భయం అవసరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. ఒత్తిడి కారణంగా తల పేలిపోతుందేమోనని అనిపించవచ్చు, కానీ నిజానికి ఆ ఒత్తిడి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుందనే విషయం తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. తక్కువ నుంచి మధ్యస్థాయి ఒత్తిడి ప్రభావం కొందరు వ్యక్తులను మానసిక రుగ్మతల బారి నుంచి కాపాడుతుందని తేల్చారు. అలాగే వ్యక్తి గుణగణాలను పెంపొందించడంలో సహాయపడుతుందని తేల్చారు.